విజయనగరం జిల్లా కొత్తవలసలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు. భారతీయ నాగరికతకు సేవామూల కేంద్రం, భక్తి, జ్ఞానం, కర్మ ఈ మూడు సేవతోనే ముడిపడి ఉంటాయి. సేవే పరమధర్మమని మన నాగరికత చెప్పింది. బాబా ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయి. చాలా మంది జీవితాలను బాబా సమూలంగా మార్చేశారు. కొత్తవలస మండల కేంద్రంలో గల రైల్వే స్టేషన్ నందు బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎస్కోట శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి బాబా భక్తులందరూ ఎమ్మెల్యే గారికి స్వాగతం పలుకుతూ శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే గారు సత్యసాయి బాబా గారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా భక్తులతో కేక్ కట్ చేయించడం జరిగింది. పేద ప్రజలకు 11 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఆ మహనీయులు సేవా కార్యక్రమాలకు లేవని ఆయన సమాజానికి సూచించిన మార్గం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రజలకు మంచినీరు, విద్య, వైద్యం కొరకు ఎన్నలేని సేవలు అందించారని తెలిపారు. గౌరవ మన శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమార్ గారిని ఆహ్వానించగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మరి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ఆవిడకి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, భగవంతుడు ఆయన మరి అటువంటి మహనీయుడు ఆ భగవంతుడు అమృత జయంతోత్సవాల్లో మన ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, సోదరులకు, అక్క చెల్లమ్మలకు, పాత్రికేయ మీడియా సోదరులకు, ఈనాటి సత్యసాయి బాబా ట్రస్ట్ కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు. సత్యమేవ జయతే, సత్యం, ధర్మం, న్యాయం. ఎవరైతే సమాజంలో మానవ జీవితంలో మానవులుగా మనం అందరం ఉన్నామో మనకి కనిపిస్తున్న భగవంతుడిగా శ్రీ సత్యసాయి బాబా గారు ఆంధ్రప్రదేశ్లో అవతరించడం, పుట్టపర్తిలో మహానుభావుడు నిలయమై ఉండడం మన అందరం చేస్తూ వారి ఆధ్వర్యంలో వారి కమిటీ కుటుంబ సభ్యులంతా ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాలాంటి ప్రజాప్రతినిధులకు కూడా అవకాశం కల్పించిన సత్యసాయి బాబా కమిటీ కుటుంబ సభ్యులందరికీ మన అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు టీం అందరికీ మొట్టమొదటి తెలియజేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమానికి వేదికపై ఉన్న మా కుటుంబ సభ్యులందరికీ, ముందు ఉన్న